హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణదేవి వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రాజు వస్తూ ఉంటాడు. అది గమనించిన అపర్ణదేవి అయితే ఏది మన చేతుల్లో ఉండదు, అన్నీ జరగాల్సినవన్నీ అలాగే జరిగిపోతూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకో రాజు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజుకైతే అమ్మ ఏం మాట్లాడుతుందో అర్థం కాక వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి మాత్రం నువ్వేం చెయ్యకపోయినా సరే జరగవలసినవి అలా జరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు అయితే రాజు వైపుకు చూసి ఇప్పటికీ మన కంపెనీ 100 సంవత్సరాలు నిండిపోయాయి, కంపెనీ ఇంత అభివృద్ధి చెందింది అంటే నీ చెయ్యి హస్తం చాలా ఉంది రాజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు అయితే నువ్వు వెళ్ళిన తర్వాత కంపెనీ మరి ఇంత అభివృద్ధి చెందింది, దానికి గల కారణం నువ్వే రాజ్ అని చెప్పేసి అక్కడున్న రాజుని పొగుడుతూ ఉంటుంది. అది చూసిన రుద్రాణి అయితే చాలా కుళ్ళుతూ ఉంటుంది. ఇంతలో రుద్రాణి అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోయి అక్కడున్న అనామికకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు చూడు, వాడు మళ్ళీ ఫైల్స్ తీసుకొని కంపెనీకి వెళ్తున్నాడు, ఆ కంపెనీ మళ్ళీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది, నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావటం. అనామిక అయితే నేను ఎంత పెద్ద ప్లాన్ వేశానో అది మీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం ప్లాన్ వేశావు నువ్వు రుద్రాని అని అడుగుతూ ఉంటుంది. ఏంటా ఆ ప్లాను, నా కంపెనీ తరపున కావ్యాన్ని నిలబెడుతున్నాను, కావ్య కంపెనీ మొత్తం చూసుకుంటుంది. ఇప్పుడు రాజుకి కావ్యకి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతూ అది చూసి చాలా ఆలోచించండి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ కావ్య వాళ్ళు గుడికి వెళ్తూ ఉంటారు. ఒకేసారి ఇద్దరు గంట కొట్టి ఒకరినొకరు చూసుకుంటూ చాలా కోపంగా అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.